ఎన్నికలు అయిపోయాక వచ్చే నెల 1వ తారీఖు వరకు కూడా ఇంకా దశల వారీ ఎన్నికలు ఉంటాయి. 20వ తారీఖున 5వ దశ ఎన్నికలు, మనం 4వ దశ ఎన్నికలే 5, 6, 7 ఉన్నాయి. జూన్ 1న తుది దశ ఎన్నికలు ఉంటాయి. ఆ రోజు సాయంత్రం తర్వాత ఎగ్జిట్ పోల్స్ అనౌన్స్మెంట్కి ప్రాబ్లం లేదు. అప్పటిదాకా సమస్య. ఈలోపు ఎవరి టెన్షన్ వాళ్ళకే, మావాడు గెలిచేస్తాడని. వీటి మధ్యలో ఇప్పుడు అంచనాలు అని ఒక్కొక్క సంస్థలు, అంటే మేమేమి ఎగ్జిట్ పోల్స్ చెప్పడం మా అంచనాలు అని చెప్తున్నారు. అట్లా తాజాగా ఏదైతే ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ సంస్థ చెప్తున్నటువంటి అంచనా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 110 స్థానాలు వస్తాయని, తెలుగుదేశం పార్టీ కూటమికి 45 స్థానాలు వస్తాయని అంచనా వేస్తుంది. 20 స్థానాలు వైసీపీకి కూటమికి మధ్య పోటీ ఉందని, పోటాపోటీ ఉందని చెప్తోంది. ఇందులో శ్రీకాకుళంలో 10కి గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5, తెలుగుదేశం కూటమికి 2, విజయనగరం జిల్లాలో 9కి గాను 7 వైసీపీ, 1 ఎన్డీఏ, 1 టఫ్ ఫైట్ ఉంది. విశాఖపట్నం 15కి గాను 8 వైసీపీ, 6 ఎన్డీఏ, 1 టఫ్ ఫైట్. ఈస్ట్ గోదావరి 19కి గాను 8 వైసీపీ, 8 ఎన్డీఏ, 3 టఫ్ ఫైట్. వెస్ట్ గోదావరిలో 15కి గాను 5 వైసీపీ, 7 ఎన్డీఏ, 3 టఫ్ ఫైట్. కృష్ణాలో 16కి గాను 9 వైసీపీ, 6 ఎన్డీఏ, 1 టఫ్ ఫైట్. గుంటూరులో 17కి గాను 7 వైసీపీ, 7 ఎన్డీఏ, 3 టఫ్ ఫైట్. ప్రకాశంలో 12కి గాను 6 వైసీపీ, 4 ఎన్డీఏ, 2 టఫ్ ఫైట్. నెల్లూరులో 10కి గాను 9 వైసీపీ, 1 ఎన్డీఏ. చిత్తూరులో 14కి గాను 11 వైసీపీ, 2 ఎన్డీఏ, 1 టఫ్ ఫైట్. అనంతపురంలో 14కి గాను 10 వైసీపీ, 1 ఎన్డీఏ, 3 టఫ్ ఫైట్. కర్నూలులో 14కి గాను 13 వైసీపీ, 1 టఫ్ ఫైట్. కడపలో 10కి గాను 9 వైసీపీ, 1 టఫ్ ఫైట్. టోటల్గా 110 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 45 ఎన్డీఏకి, 20లో టఫ్ ఫైట్ ఉంటుంది అన్నటువంటి వీళ్ళు వేస్తున్న అంచనా.